మనకు చూస్తున్నాం మనం లాస్ట్ ఇయర్ నుంచి కూడా బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా అన్ని ఏర్పాట్లు కూడా జిహెచ్ఎంసీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని మంత్రివర్గంతో నిర్వహించి మేమందరం కూడా గుడి కమిటీ సభ్యులతోని గుడి కమిటీల చెక్కులు అన్నీ కూడా టైంకి ఇవ్వడం జరిగింది. టైంకి అందరు కూడా హ్యాపీగా బోనాల పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తారు. మేడం, ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి వర్షం పడ్డప్పుడు ట్రాఫిక్ జామ్ కానీ ఇట్లాంటివి ఎదురవుతుంటాయి. దీనికి ప్రత్యేకంగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? లేదు, మనకు ముందే 3 days నుంచి వర్ష సూచన ఉంది కాబట్టి మేము ముందే ఈరోజు 3 o'clock ఒకవేళ వర్షం పడినా కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ముందే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి మేడం? ఇక్కడ వర్షం పడ్డప్పుడు ప్రజలు ఇబ్బంది ఎదురవ్వకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ మేము జిహెచ్ఎంసీ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి కదమ్మా. వర్షం పడ్డా అమ్మవారే చూసుకుంటారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. చూసారు కదండి, జిహెచ్ఎంకి సంబంధించిన డిప్యూటీ మేయర్ శోభారాణి అయితే ఇక్కడ వచ్చారు, దర్శనానికి అయితే వచ్చారు, అమ్మవారి దర్శనం కోసం అయితే మాన్సూన్ సీజన్ కాబట్టి వచ్చే వర్షాకాలం కాబట్టి సడన్గా వర్షం పడినా కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎదురవ్వకుండా తగిన చర్యలు కూడా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పేసి అయితే చెప్పారు.